హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సమానమైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 ఎస్ఐ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, వాటి యొక్క శాలరీ, విద్యార్హతలు, ఏజ్ రిలాక్సేషన్లు, ఫిజికల్ టెస్టులు, పరీక్ష విధానం, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, సిలబస్, వాటి వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ 2026 అని కనిపిస్తుంది కదా. టోటల్గా 7437 వేకెన్సీస్కి వివిధ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియోలో మనం ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐ సివిల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది 29 జూలై 2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి అన్ని వేకెన్సీస్ అనేది ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే www.tgprb.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా ఈ నోటిఫికేషన్లో మొత్తం 275 ఎస్ఐ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్ట్ కోడ్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియోలో ముందు వీటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా. ఇందులో ఎస్ఐ సివిల్కి సంబంధించి 148 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఏఆర్కి సంబంధించి 14, స్పెషల్ ఆర్మడ్ సెంట్రల్ పోలీస్ మెన్కి సంబంధించి 3 వేకెన్సీస్, అలాగే టీజీఎస్పీ మెన్కి సంబంధించి 12, అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క సాలరీస్ కనుక మీరు చూసినట్లయితే 42,300 నుంచి 1,15,270 వరకు వీటి యొక్క సాలరీ వివరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అన్ని ఎలవెన్స్లు కలుపుకొని మీకు స్టార్టింగ్ సాలరీ 45 to 50 దాకా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫైర్ అండ్ డిజాస్టర్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిప్యూటీ జైలర్ మెన్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్యూటీ జైలర్ ఉమెన్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. వీటికి సంబంధించిన సాలరీస్ కనుక చూసుకున్నట్లయితే 38,890 నుంచి 1,12,510 రూపీస్ అయితే ఉంటుంది. వీటికి అన్ని ఎలవెన్స్లు కలుపుకొని 40 నుంచి 45,000 లోపు అయితే వీటి యొక్క సాలరీస్ అయితే ఉంటాయి. ఇందులో టోటల్గా అన్ని పోస్టులు కలుపుకొని మొత్తం 275 ఎస్ఐ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన జోన్ల వారీగా వేకెన్సీస్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ డిఆర్ వేకెన్సీస్ అని కనిపిస్తుంది కదా. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో పోస్ట్ కోడ్ 11 ఎస్ఐ సివిల్కి సంబంధించి టోటల్గా అన్ని జోన్లు కలుపుకొని 148 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఆర్ఎస్ఐ ఏఆర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఎస్ఐ అలాగే జైలు వార్డర్కి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే ఈ 7 జోన్స్లో ఆర్ఎస్ఐకి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జైల్ వార్డర్ మెన్కి సంబంధించి 14 ఉన్నాయి. అలాగే డిప్యూటీ జైల్ వార్డర్ ఉమెన్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ కనుక ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీజెస్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరగలేదు. ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజులో కొంత కన్సెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఈ లాస్ట్ 3 monthsలో ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన నోటిఫికేషన్స్లో ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాటి యొక్క మెరిట్ స్కోర్ డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్ కూడా అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 5 నోటిఫికేషన్స్లో మీరు దేనికైనా మీ యొక్క ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేస్తుంటే వాటి యొక్క మెరిట్ డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. మీరు మళ్ళీ గ్రౌండ్ మెరిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు ఎలా చేసుకోవాలి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. స్టెప్ 1లో మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే స్టెప్ 2లో మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించి మీరు పార్ట్ 1 అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ పార్ట్ 1 అప్లికేషన్స్ అనేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈవెంట్స్కి సంబంధించి ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఈ పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈవెంట్స్‌కి పార్ట్ 2 అప్లికేషన్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లోడ్ చేసే మీ యొక్క ఫోటో అనేది మీ యొక్క ఫోటోతో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది 2 కంబైన్ చేసి ఒకే ఫోటో కిందకి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మినిమమ్ 30 నుంచి 100 కేబీ బిలో అయితే ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు మొదటగా మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, అలాగే మీ యొక్క డిగ్రీ లేదా ఇంటర్‌కి సంబంధించిన మార్క్స్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 1 ఏప్రిల్ 2026 తర్వాత లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు కూడా లేటెస్ట్ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్స్, అలాగే వీటితో పాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన జెండర్ పరంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని పోస్ట్ కోడ్స్ అయితే మెన్షన్ చేస్తారు కదా. ఇందులో ఎస్ఐ సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించి, అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇందులో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన స్పెషల్ ఆర్మర్డ్ సెంట్రల్ పోలీస్‌కి సంబంధించి మెన్, అలాగే టీజీఎస్పీ మెన్‌కి సంబంధించి, అలాగే డిప్యూటీ జైల్ వార్డర్ మెన్‌కి సంబంధించి ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన జైల్ వార్డర్ ఉమెన్‌కి సంబంధించి ఈ పోస్ట్‌కి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1 జూలై 2026 నాటికి మీరు 21 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 87 ప్రకారం మీకు అదనంగా ఇంకో 5 సంవత్సరాలు రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అంటే ఇక్కడ 25 సంవత్సరాలు ప్లస్ ఇదొక 5 ఇయర్స్, టోటల్‌గా 30 ఇయర్స్. అలాగే వీటితో పాటు మీకు ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్. అలాగే వీటితో పాటు మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అంటే ఇక్కడ మెన్షన్ చేసిన 30 ఇయర్స్ ప్లస్ ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు వర్తించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అదనంగా ఇంకో 5 ఇయర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30 + 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే ఎన్సీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30 + 3, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30+ ఇదొక 5 ఇయర్స్, 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే వీటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వీటికి మీరు 29 జూలై 2026 నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఇందులో డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఒక పోస్ట్‌కి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పోస్ట్ కోడ్ 79 మెన్షన్ చేశారు కదా. ఇది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్‌కి సంబంధించి వీటికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉంటే ఈ పోస్ట్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే మొదటగా మీకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక పేపర్ అయితే ఉంటుంది. టోటల్‌గా ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్‌లో ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అవి ఏంటైనా చూసినట్లయితే ఇక్కడ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌కి సంబంధించి అర్థమెటిక్, అలాగే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి 100 క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అంటే 60 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50 మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 మార్క్స్ వస్తే ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌కి మీరు క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈవెంట్స్‌కి ఇంటిమేషన్ లెటర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఈవెంట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో మీకు 1600 అలాగే 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్స్‌లో వచ్చిన మార్క్స్‌కి మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటి యొక్క డీటెయిల్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది మీరు 9 మినిట్స్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది
5 మినిట్స్ 20 సెకండ్స్ లోపు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మెన్షన్ చేసిన మినిట్స్ లోపు కంప్లీట్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్‌లో మెన్షన్ చేసిన మార్క్స్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 4 మినిట్స్ 15 సెకండ్స్ లోపు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100 మార్క్స్‌కి ఈవెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 3 మినిట్స్ 5 సెకండ్స్ లోపు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మార్క్స్ అనేది మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో కొన్ని పోస్టులకు వెయిటేజ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈ ఈవెంట్స్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్ కోడ్ 11 ఉంది కదా! ఎస్ఐ సివిల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించి, టీజీఎస్పీ మెన్‌కి సంబంధించి, అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించి, అలాగే జైల్ వార్డర్ మెన్‌కి సంబంధించి ఇందులో మేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఐ సివిల్, ఏఆర్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి సంబంధించి, అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైల్ వార్డర్ ఉమెన్‌కి సంబంధించి ఈ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్‌కి అనేది 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి హైట్‌లో కూడా రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి లాంగ్ జంప్ అలాగే షార్ట్ పుట్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. వీటికి ఎటువంటి వెయిటేజ్ అయితే లేదు. ఇందులో మెన్ క్యాండిడేట్స్‌కి లాంగ్ జంప్ అనేది 4 మీటర్స్‌లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ అయితే 3.50. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 2.5 మీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ షార్ట్ పుట్ కనుక మీరు చూసినట్లయితే మెన్ క్యాండిడేట్స్‌కి 7.26 కేజీస్ వెయిట్ షార్ట్ పుట్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 4 కేజీస్ షార్ట్ పుట్ ఉంటుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ మరియు ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ 6 మీటర్స్ షార్ట్ పుట్ అయితే త్రో చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 4 మీటర్స్ అయితే త్రో చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీని తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో ఎగ్జామినేషన్ అనేది 4 అవర్స్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి టోటల్‌గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలాగే పేపర్ 4 ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసేయండి. వీటికి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే 40% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళకి సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో కూడా నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఈ సిలబస్ డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కానిస్టేబుల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్స్ కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.